హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ రిచ్ కర్రీ బీరకాయ శనగపప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బీరకాయ శనగపప్పు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శనగపప్పును నానబెట్టుకోవాలి. శనగపప్పును పావు కప్పు నుండి అరకప్పు వరకు మీ ఇష్టానికి తగినట్లుగా తీసుకోవచ్చు. 1 గంట పాటు వాటర్లో నానబెట్టుకున్న శనగపప్పును తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలతోటి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయల పైన పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకును వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుని 1-2 నిమిషాల పాటు ఈ శనగపప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు శనగపప్పును ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను 3 పచ్చిమిర్చిని వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్న బీరకాయ ముక్కలను అలాగే పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వలన బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. 5 నిమిషాల తర్వాత అంటే బీరకాయలో నుండి వాటర్ బయటకు వచ్చిన తర్వాత మూత తీసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఈ కారం ధనియాల పొడి కూడా కర్రీలో బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని శనగపప్పు బాగా ఉడకడం కోసం ఇందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని మూత పెట్టకుండా 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసినట్లయితే శనగపప్పు బాగా ఉడికి కర్రీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉడికిందనుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుంటే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయినట్లే. ఎటువంటి మసాలాలు ఉపయోగించకపోయినా చాలా టేస్టీగా ఉండే ఈ బీరకాయ శనగపప్పు కర్రీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.